ఫిబ్రవరి నెలలో బీసీసీ క్రిస్టియన్ల సింహగర్జన ప్రతి క్రైస్తవుడు సింహగర్జన సభను విజయవంతం చేద్దాం. మన హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లను సాధించుకుందాం. ప్రతి చర్చ్లో బీసీసీ క్రిస్టియన్ ఉన్న అభ్యర్థి కోఆర్డినేటర్గా ఉంటూ మీ యొక్క డీటెయిల్స్తో మాకు సంప్రదించండి. త్వరలో వాల్ పోస్టర్స్ మరియు వీడియో క్లిప్ను రిలీజ్ చేయబోతున్నాం. ఈ మీటింగ్కు మిగతా సామాజిక సంఘాల ఉద్యమకారులు కూడా రాబోతున్నారు. అలాగే అన్ని పార్టీల ముఖ్య నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ మీటింగ్ మెసేజ్ని అన్ని జిల్లాలకు, అన్ని చర్చిలకు ఫార్వర్డ్ చేసే విధంగా కోఆర్డినేటర్స్ అందరం ఐక్యతతో పనిచేస్తూ మన హక్కులను సాధించుకునే విధంగా ఈ సింహగర్జన మీటింగ్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ క్రీస్తు నామంలో నిజమైన క్రైస్తవులుగా శ్రమపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నేను మీ పీవీ యోహాన్ జీసస్ క్రైస్తవ సంక్షేమ సంఘం నుంచి మాట్లాడుతున్నాను. ప్రియ క్రైస్తవ సహోదరులారా, నేడు క్రైస్తవ సమాజము ముఖ్యంగా నిజ క్రైస్తవులని బీసీసీ క్యాండిడేట్స్ అందరూ మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. క్రైస్తవులుగా, నిజమైన క్రైస్తవులుగా చెప్పుకుంటూనే అటు సంఘాల్లో కానీ ఇటు సమాజంలో కానీ ఏ ఒక్క విషయంలో కూడా ముఖ్యమైన పొజిషన్లో, ముఖ్యమైన పాత్రలో లేకుండా క్రైస్తవులను క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి నామమాత్రపు క్రైస్తవులే ఈరోజు ప్రతి విషయంలో ముందడుగుతూ ఉంటూ నిజమైన క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్నారు. మరి నిజంగా క్రైస్తవులను చర్చికి వస్తున్న క్రైస్తవుల్లో మరి మిగతా వాళ్ళు వస్తున్నారు కదా, మరి వీళ్ళందరూ క్రైస్తవులు కాదా అంటే క్రైస్తవులు 3 రకాలు. ఇది క్రైస్తవుల్లో వాస్తవంగా వాక్యానుసారంగా మనం తీసుకుంటే ప్రొటెస్టెంట్స్ పరంగానే, మళ్ళీ క్యాథలిక్స్ పరంగానే ఏం చెప్పట్లేదు, ప్రొటెస్టెంట్స్ పరంగానే ఒకటి క్రైస్తవుల్లో ఆయన కుమారులు, ఆయన శిష్యులు అని చెప్తారు. ఎవరైతే మరి అంత్యోక్యలో క్రీస్తు శిష్యులు క్రైస్తవులు అనబడతారని. ఆ తర్వాత మిగతా వారు విశ్వాసులు, తర్వాత ఉన్నటువంటి వారు భక్తులు. ఈ 3 రకాలైనటువంటి క్రైస్తవులు ఈరోజు మనకు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విశ్వాసం చేత మరి భక్తులుగా ఉన్నవాళ్ళు మరియు నిజమైన క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు 3 రకాల క్రైస్తవుల్లో నిజ క్రైస్తవులు అంటే చట్టసభల్లో ఎవరైతే సమాజం ఎదుట, ప్రజలు ఎదుట నా నామాన్ని ఒప్పుకుంటానో వారిని నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ విధంగా మరి సమాజంలో ఒప్పుకున్నవారు బీసీసీగా ఉన్నవారు ఉన్నారు. చాలా మంది ఎస్సీ పరంగా ఉన్న వాళ్ళకే బీసీసీ ఇస్తున్నారు. మరి మాకు ఎస్టీగా ఉన్నాం, బీసీగా ఉన్నాం, మాకు బీసీసీ ఇవ్వట్లేదు అని అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వారందరికీ కూడా చట్టపరంగా బీసీసీలో యాడ్ కావాలి అని అనుకుంటే దానిపైన ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక నిజ క్రైస్తవుడిగా ఈరోజు మనం చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బైబిల్ని రాజ్యాంగ పరంగా సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో హక్కులు సాధించుకోవాలి, ప్రత్యేక కోర్టులు తెచ్చుకోవాలి, ప్రత్యేక క్రిస్టియన్ లాను ప్రవేశపెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి. కనుక బీసీసీ సింహగర్జన కోసం బీసీసీ క్రిస్టియన్ సింహగర్జనను సిద్ధపరుస్తున్నాం ఫిబ్రవరి నెలలో. కనుక ప్రతి జిల్లా నుంచి, ప్రతి చర్చ్ నుంచి ఒక కోఆర్డినేటర్ కావాలి. మీరు చర్చ్ నుంచి బీసీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. నా ఫోన్ నంబర్ 9573339149. ప్రతి ఒక్కరికి ఇది షేర్ చేయండి. ఫిబ్రవరి నెలలో మనం త్వరలోనే పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాం. ఫిబ్రవరి నెలలో అతి భారీ బహిరంగ సభ పెడదాం. బీసీసీల యొక్క హక్కుల గురించి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. నేను మీ పీవీ యోహాన్, సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు.